కొట్టినా సరే నేను వెళ్ళామనే ఉద్దేశంలోనే ఉన్నా, ఇంటికి వెళ్ళామనే ఉద్దేశంలోనే ఉన్నా. నేను వస్తా అనే చెప్పిన, ఆయన కాల్ చేస్తే వస్తా అని చెప్పిన, మెసేజ్ కూడా పెట్టినా అన్న నేను ఆయనకి. ఏమని వస్తున్నానే? బతుకమ్మ ఆడి వస్తా అని పెట్టిన నేను అదే రోజు. అంటే నేను ఆయనకి చూడండి, మండే 29th కదా, ఆయన కాల్ లిఫ్ట్ చేయాలంటే ఫస్ట్ చేయలేదు, మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడినా వస్తా అని చెప్పి, తర్వాత మెసేజ్ కూడా పెట్టినా నేను వస్తా అని చెప్పి, నేను బతుకమ్మ ఆడి వస్తాను. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన, బతుకమ్మ నీళ్ళల్లో వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ అన్న ఏమన్నారు, ఆల్రెడీ గొడవ అయింది, కొట్టిండు, మళ్ళీ వెళ్తే మళ్ళీ గొడవ అయితే మళ్ళీ కొడతాడు, తాగున్నాడు, మళ్ళీ గొడవ అవుతుంది, ఇళ్ళకు కొంచెం నైట్ వరకు వెళ్ళు, లేదంటే పొద్దున్న వెళ్ళు, ఎట్లాగో పండుగకి నిన్ను ఎట్లాగో తీసుకొచ్చుకోవాల్సిందే కదా, ఉంటే ఇక్కడే ఉండు, ఆయన వస్తాడు, లేకపోతే ఆన్నే పడుకుంటాడు, మళ్ళీ వెళ్తే గొడవ అవుతుంది, వెళ్ళకు అనేసరికి నేను ఇక్కడే ఉండిపోయాను అన్న. ఉండిపోయినా అప్పటికే 11:30 అవుతుంది. నాకు అంటే తాగుతున్నాడు కదా, ముందే ఆయన కొంచెం మెంటాలిటీ, సైకో మెంటాలిటీ, ఏం చేస్తుండో ఏందో అని ఫోన్ చేసిన అన్న నేను. అయితే 3-4 times 2 నెంబర్లు ఉంటాయి, 2 నెంబర్లకి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తలేడు, ఎందుకు లిఫ్ట్ చేస్తలేడా అని, అమ్మ ఒకసారి వెళ్ళేసి వద్దాం అమ్మ, వాడు ఒక్కడే ఉన్నాడు తాగుతున్నాడు అని చెప్పేసి టెన్షన్ అమ్మని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఇంటికి.